ఇది ఏం చేస్తున్నావు? ఎవరికి? హలో అందరికి. నెక్స్ట్ మిల్క్ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రోటీన్ మిల్క్ షేక్ చేస్తుంది. ఇదేం లేదండి, ఉప్పు శనగలు అంటారు కదా, డిమార్ట్లో దొరుకుతాయి, ఇంకా కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి. వెరీ గుడ్. వేసి కొంచెం పాలు, ఇంకా బనానా, కొంచెం డేట్స్ ఒక 3-4 వేస్తే చాలు, స్వీట్నెస్ కోసం అంతే. ఆల్రెడీ మనం బనానా వేసాం కాబట్టి ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాలన్నమాట ఒక 5 minutes. ఎందుకంటే అవి ఉప్పు శనగలు కొంచెం మిక్స్ అవ్వాలి కదా, ఇంకా డేట్స్ కూడా అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఒక 5 minutes బాగా కంటిన్యూస్గా బ్లెండ్ చేస్తే మంచి థిక్ మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. ఆ సౌండ్ వస్తుంటే దానికైనా చెవులు మూసుకుంటుంది చూడండి అనేది. అసలు ఇలా వంటలు చేయడం అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఇలా ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. దానికి క్యాప్ తీయడం రాలేదు. ఇప్పుడు చూసారా ఆ మిల్క్ షేక్ ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి. మనం తాగేటప్పుడు కూడా మంచి క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది. ఈ రెసిపీ మా హస్బెండ్ ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇది మార్నింగ్ ఒక 1 glass తాగితే చాలు, టమ్మీ ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. చూసారా తను ఎలా ఎంజాయ్ చేస్తుందో, తనకి నచ్చింది అనమాట. నచ్చితే బాగుందంటుంది, ఎలా అనేస్తుంది అమ్మటే. చాలా బాగుంది. ఎవరికి? డాడీకి ఇస్తావా? అందుకు ఈ రెసిపీ కూడా మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకసారి, ఎంత బాగా వస్తుందో. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా కూల్నెస్కి ఇంకా మంచి తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా తాగుతుంది, కొంచెం ఎంజాయ్ చేస్తుంది. అంత ఎక్కువ తాగలేదు, బట్ తాగుతుంది. వాళ్ళ చెల్లికి కూడా టేస్ట్ చేపిస్తుంది. తను కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. నక్షత్ర కూడా తాగింది. ఇద్దరు కొంచెం తాగి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. తర్వాత వాళ్ళ డాడీ కోసం, వాళ్ళ డాడీ ఇక్కడ లేరు, షాప్ దగ్గర ఉన్నారు. షాప్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి ఇచ్చింది. వాళ్ళ డాడీ కూడా తను తాగారు అనమాట. ఎప్పుడెప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి, ఇంట్లో బాగుంటుంది. కొంచెం మార్నింగ్ పూట తాగితే కొంచెం ఎనర్జీ ఇస్తుంది టిఫిన్ బదులు.